ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాచి కాపాడి పెంచి పోషించి 2025వ సంవత్సర కాలములో మరి 12వ నెల డిసెంబర్ నెల మరి మొదటి ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా చాలా గొప్పవాడు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి డిసెంబర్ నెల అంటే ప్రపంచమంతా కూడా యేసు ప్రభు యొక్క జన్మదిన వేడుకలను జరుపుకునే ఈ శుభ దినాల్లో మనం ప్రవేశించాం. ఇప్పటికే ఇంచుమించుగా మరి గడిచిన 6 రోజుల బట్టి ప్రపంచంలో ఊరు, వాడ, పల్లె, పట్టణ ప్రాంతాల్లో అనేకమైన మరి క్రిస్మస్ వేడుకలు, సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అందుని బట్టి దేవునికి వందనాలు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ వేడుకల ద్వారా కొంత క్రీస్తు యొక్క సువార్తను మరి ప్రపంచానికి అందించి ఈ సంవత్సరంలో మరికొన్ని నూతన ఆత్మలను రక్షింపబడి ప్రతి క్రిస్మస్ ఆరాధన, ప్రతి క్రిస్మస్ వేడుక దేవునికి మహిమార్థంగా జరగాలని మరి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీరు కూడా ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మరి పగటి వేళ అంతా కూడా మీరు మందిరాలకి వెళ్ళారా? మరి డిసెంబర్ నెలలో మొదటి ఆదివారం కనుక చాలా మట్టుకు ప్రభు బల్లారాధనలు ఉంటాయి. ప్రభు యొక్క బల్లారాధనలో పాలుపంపులు పొందారా? మరి దయచేసి దేవుని యొక్క మందిరాన్ని, దైవ సన్నిధిని, సంఘాన్ని ఎప్పుడు కూడా విడవకుండా మీరు సంఘంలో పాలుపంపులు పొందుతూ ఉండాలి. మీ దైవ సేవకునితోటి సరైన సహవాసం కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మరి మీ కుటుంబీకులందరూ క్షేమంగా ఉన్నారా? బాగున్నారా? ఎందుకంటే మీరందరూ బాగున్నారని మరి నేను ప్రేమతో తలుస్తున్నాను. మరి దినాన ఒక చక్కటి ప్రార్థన చేసుకొని, ఒక చక్కటి పాడు పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. మీరందరూ లైవ్ కార్యక్రమానికి కుటుంబాలుగా దగ్గరగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీ కృపను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన ఆలకించి నడిపించండి నాయనా, నీకు వందనాలు. ఈ దినం ప్రభువా కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. పాటల్లో, ప్రార్థనలో, వాక్య భాగంలో మీరుండి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. ఈ సమయంలో చేసిన ప్రార్థన ప్రతిఫలం మీరు దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీ బంధువులు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇంకా మా ఛానల్ని మరి సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. రక్షకుడు దయించినాడట,
మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు, రారెగొల్ల బోయలారా. రక్షకుడు దయించినాడు, రారెగొల్ల బోయలారా. తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. గగనము నుండి దిగి గనుడు గాబ్రియేలు దూత. గగనము నుండి దిగి గనుడు గాబ్రియేలు దూత. తగినట్టు చెప్పేవారికి మిగుల సంతోష వార్త. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవచ్చున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవచ్చున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతము విశ్రాంబపుడు. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. పశువుల తోటిలోన బాట తోడ చుట్టబడిన. పశువుల తోటిలోన బాట తోడ చుట్టబడిన శిశువును కనుగొందురాని శీఘ్రముగను దూత తెల్పే. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. అనుచుగోళ్ళకొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అనుచుగోళ్ళకొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అనుమతించి కడకు క్రీస్తు అందరికి తెల్పినారు. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు, రారెగొల్ల బోయలారా. రక్షకుడు దయించినాడు, రారెగొల్ల బోయలారా. తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. హల్లెలూయా.
ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మనల్ని ఎంతగానో కాపాడి మరలా డిసెంబర్ నెల మొదటి ఆదివారం దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని మనము విందాం. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న వారందరూ కూడా మరి మనం డిసెంబర్ అనగానే యేసు ప్రభు యొక్క జన్మదిన వేడుకలు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే మరి క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు చక్కటి క్రిస్మస్ దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. మరి సమయంలో ప్రపంచమంతా కూడా యేసు ప్రభు యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. మీ అందరికీ ముందుగా ప్రత్యేకంగా మా సంఘం తరపున, కుటుంబం తరపున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను. దేవుడు గొప్ప ఆనందాన్ని ప్రభు కలుగచేసి ఉన్నాడు. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సందర్భంలో యేసు ప్రభు మరి ఆయన తండ్రి దగ్గర నుంచి, అంటే పరలోకము నుంచి దివి నుంచి భూమి మీదకి ఆయన రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. బైబిల్లో చాలా కారణాలు ఉన్నాయి. ఆయన పరము నుండి భూమి మీదకి, ఎందుకంటే దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా ఈ భూమి మీద రావడానికి కారణం, ఎందుకంటే మనకు ఒక ధైర్యాన్ని, ఒక నిరీక్షణ మనకు చెప్పడానికి ఆయన పరలోకం నుంచి, దేవుని దగ్గర నుంచి మానవ కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. అది ఏమిటంటే, కారణం ఏమిటంటే భయపడకుడి అనే మాట బైబిల్లో కనబడుతూ ఉంది. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. అయితే ఆ దూత, భయపడకడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని దూత మరి అక్కడున్న గొర్రెల కాపర్లతో ఈ మాట చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే మానవాళిలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి యేసు ప్రభు ఆయన పరము నుండి భూమి మీదకి ఆయన ఏతించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు ఆయన పుట్టిన శుభవర్తమానాన్ని దూత గొర్రెల కాపరులకి తెలియపరుస్తున్నప్పుడు ఆ మాట చెప్తూ ఉంది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నానని దూత గొర్రెల కాపర్లతో ఆ మాట చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ లోకం చాలా భయంతో నిండి ఉంది. ఎందుకంటే భయం లేని వాళ్ళు ఎవరు కూడా లేరు. కనుక ఈ భయాన్ని, లోకం మానవుల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరమ నుండి భూమి మీదకి ఆయన ఏతించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే దూత యేసు ప్రభు యొక్క పుట్టిన వార్తను తెలియపరచడానికి ముందుగా దూత గొర్రెల కాపరులతో చెప్తున్న మాట ఏమిటంటే భయపడకుడి అని బైబిల్లో చెప్తున్నాడు. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో మరి లూకాసు సువార్త 1వ అధ్యాయం, లూకాసు సువార్త 1వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతున్నప్పుడు మరి యేసు ప్రభు తల్లిగారి అయిన మరియమ్మ గారితో కూడా దూత చెప్తున్న మాట బైబిల్లో మనకు కనబడుతూ ఉంది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 30వ వచనం, దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక కన్యకైన మరియమ్మ గారు గర్భవతి అయినప్పుడు ఇది ఎలా జరుగునని చాలా విచారణ, ఆలోచన కలిగి ఉన్నప్పుడు దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి మరియాతో చెప్తుంది, మరియా భయపడకమో అని వాక్య భాగంలో చెప్తున్నారు. నీవు దేవుని వలన కృప పొందితివి అని వాక్య భాగంలో చెప్తున్నాడు.
కనుక పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 1వ అధ్యాయం మరి 20వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మరియకు ప్రదానం చేయబడిన యేసేపుతో కూడా మరి దూత వచ్చి చెబుతూ ఉంది. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య మరియను చేర్చుకొనుటకు భయపడకుమో, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును అని బైబిల్లో చెప్తున్నాడు. కనుక దూత వచ్చి గొర్రెల కాపరులతో చెప్పిన మాట ఏమిటంటే భయపడకుడి. దూత వచ్చి మరియమ్మ గారితో చెప్పిన మాట ఏమిటంటే భయపడకుడి. ఎందుకంటే యేసేపుతో దూత వచ్చి చెప్పిన మాట ఏమిటంటే, యేసేపు భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని పరిశుద్ధ లేఖన భాగంలో దూత చెప్తోంది. అంచేత యేసు ప్రభు మరి పరమ నుంచి భూమి మీదకి, దివి నుంచి భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే, మరి మానవాల్లో ఉన్న భయాన్ని తీసివేయడానికే ఆయన ఈ లోకానికి ఆయన ఏతించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. భయాన్ని గురించి, భయపడకము అనే మాటని గురించి పౌలు గారు ఒక చక్కటి మాట బైబిల్లో రాసి ఉన్నాడు. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో, అంటే జీవిత కాలమంతా మరణ భయముల చేత ఉన్నవారిని, దాస్యములో ఉన్నవారిని, ఎందుకంటే విడిపించడానికి ఆయన కూడా మానవుల వలె రక్తమాంసములు గలవాడై, ఆయన రక్తమాంసముల గడవాడై ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అంచేత మానవలో ఉన్న భయాన్ని పోగొట్టడానికే మరి ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన జన్మదినాన్ని మనం అందరం ప్రపంచమంతా కూడా ఎంతో సంతోషంగా ఘనంగా మనం జరుపుకుంటూ ఉంటాం. కనుక ఈ దినాన, ఎందుకంటే దూత యేసేపుతో చెప్తుంది, దూత గొర్రెల కాపరులతో చెప్తుంది, దూత మరియమ్మతో చెప్తుంది, భయపడకుడి అని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. మనం ఎందుకు భయపడకూడదంటే, దేనికి కూడా మనం భయపడకూడదు. యెషయా గ్రంథంలో భయాన్ని గురించి చాలా చక్కటి మాటలు, ఒక 4-5 మాటలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్యాన్ని, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించేదనని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అలనాడు యాకోబుకు తోడై ఉన్నాడు, అలనాడు అబ్రహాముకు తోడై ఉన్నాడు, అలనాడు మోషేకు తోడై ఉన్నాడు, అలనాడు యేసేపుకు తోడై ఉన్నాడు, ఇస్సాకుకు తోడై ఉన్నాడు, యోబుకు తోడై ఉన్నాడు, దావీదుకు తోడై ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మన దేవుడు తోడై ఉన్నాడు కనుక మనం భయపడకూడదని వాక్యం చెప్తూ ఉంది. మనం సారి ఎన్ని క్రిస్మస్లు జరిగినా సరే కొన్ని విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం. ప్రియమైన సహోదరులారా, మనం ఎందుకు భయపడాలి? దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు? దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనకు చింత ఎందుకు? దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనకు దిగులేలా? ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు.
ప్రియమైన సహోదరులారా, అందుకే వాక్యములో చెప్తున్నాడు, భయపడకమో, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానాన్ని తెప్పిస్తాను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించదనని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, భయపడకూడదు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. తర్వాత అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11 వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1 వచనములో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని బైబిల్లో చెప్తున్నాడు. ఎందుకంటే మనం దేనికి భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనలను పాపములో నుంచి, ఎందుకంటే పాప ఊబిలో నుంచి దేవుడు మనలను విమోచించాడు గనుక, మనం దేవుని యొక్క విమోచించాడు గనుక మనం ఏం చేయకూడదంటే భయపడకూడదు. అలాగే యాకోబును కూడా దేవుడు మరి పాపములో నుంచి విమోచించాడు గనుక, నేను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను కనుక భయపడకో, ఎందుకంటే నీవు నా సొత్తు అని యాకోబుని గురించి బైబిల్లో చెప్తున్నాడు. దేవుడు మనలందరినీ కూడా చెరలో నుంచి, మరణ ఛాయలో కూర్చున్న వారిని అందరినీ కూడా దేవుడు విడిపించాడు కనుక మనం ఏమాత్రం కూడా భయపడకూడదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనవి చేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, దేవుడు విమోచించాడు. అందుకే యోబు గ్రంథంలో భక్తుడైన యోబు చక్కటి మాట చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదునని బైబిల్లో చెప్తున్నాడు. కనుక దేవుడు మనల్ని విమోచించాడు. కనుక విమోచించిన దేవుడు మనల్ని విమోచించాడు కనుక మనం దేనికి కూడా ఏం చేయకూడదంటే భయపడకూడదని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నగు, నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదను చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నానని వాక్య భాగంలో చెప్తున్నాను. దేవుడు మనకు సహాయం చేస్తాడు కనుక మనం ఏమాత్రం కూడా ఏం చేయకూడదంటే భయపడకూడదు, ఏమాత్రం కూడా మనం దిగులు చెందకూడదు. ప్రియమైన సహోదరులారా, భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనుషులు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక దేవుని యొక్క సహాయాన్ని దేవుడు మనకు సహాయం చేస్తాడు కనుక ఏ విషయంలో కూడా మనం భయపడకూడదు. దేవుడే మన ముందర నడుస్తాడు, దేవుడే మనకు సహాయం చేస్తాడు. కనుక మనం భయపడకూడదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు అరణ్యాల్లో మరి 40 సంవత్సరాలు 6 లక్షల కాలబలం నడుస్తున్నప్పుడు దేవుడు ఎంతో వారికి సహాయం చేశాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకు సహాయం చేసేవాడు కనుక ఏమాత్రం కూడా భయపడకూడదని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. అలాగే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. నీవు నా దాసుడు అనియో, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియో నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను దక్షిణ హస్తం చేత నిన్ను ఆదుకొందు. మన దేవుడు ఆదుకునే దేవుడు. ఒక్కొక్కసారి కష్టకాలంలో మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ కనపడరు, కానీ దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఎందుకంటే మనం బలపరుస్తాడు మనల్ని, ఎందుకంటే మనకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క దక్షిణ హస్తం మనల్ని ఆదుకుంటుందని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. మన దేవుడు ఆదుకునేవాడు. చేత మనం ఏ విషయంలో కూడా ఏమాత్రం కూడా భయపడకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి మానవ కుమారుడిగా ఎందుకు వచ్చాడంటే, దేవుని కుమారుడుగా మానవ కుమారుడుగా మనుష్య రూపంలో మనుష్య కుమారుడిగా ఎందుకు వచ్చాడంటే మనలో ఉన్న భయాన్ని తొలగించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు.
ప్రియమైన సహోదరులారా, అందుకే దూత గొర్రెల కాపర్లతోనూ మరియమ్మతోనూ యేసేపు గారితోనూ, ఎందుకంటే భయపడకము నేను నీకు తోడై ఉన్నా అనే వాక్యాన్ని వారు చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. హగ్గయి గ్రంథం, దేవుని యొక్క వాక్య భాగంలో హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్యాన్ని, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అని వాక్య భాగంలో చెప్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ అంట మన మధ్యన ఉన్నది కనుక మనం ఏమాత్రం కూడా ఏం చేయకూడదంటే భయపడకూడదు. దేవుని యొక్క ఆత్మ మన మధ్యన ఉన్నది కనుక మనం భయపడకూడదు. ఎందుకంటే 2 3 నా నామమున ఎక్కడ కూడి ప్రార్థించరో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చాడు. కనుక దేవుడు ఆత్మ మన మధ్యన ఉన్నది కనుక మనం ఏమాత్రం కూడా ఏం చేయకూడదు, భయపడకూడదు. చేత ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో ఆయన అక్కడ ఉంటాడు కనుక మనం ఏమాత్రం కూడా భయపడకూడదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక మనం భయపడకూడదు. దేవుడు మనలను చెరలో నుంచి, మరణ ఛాయల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు కనుక మనం ఏమాత్రం భయపడకూడదు. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు కనుక భయపడకూడదు. ఆయన దేవుడు మనలను ఆదుకుంటాడు కనుక మనం ఏమాత్రం కూడా భయపడకూడదు. దేవుని ఆత్మ మన మధ్యన నివసించుచున్నది కనుక మనం ఏమాత్రం కూడా భయపడకూడదు. భయాన్ని త్రోలివేయడానికి ఆయన లోకానికి వచ్చాడు కానీ భయపెట్టడానికి రాలేదు. ప్రియమైన సహోదరుడు, భయాన్ని తీసివేయడానికి, కలవరాలు తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు భయపడకమని వాక్యంలో చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి వేళ మనలో ఉన్న భయాన్ని ఏం చేయాలంటే తీసివేయడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ రాత్రి వేళ యేసు ప్రభుని నీవు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీలో ఉన్న ఎలాంటి భయాన్నైనా సరే ఆయన తీసివేసి నీకు శాంతి సమాధానాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నీకు కలగజేస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములు యోహాను సువార్తలో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే శరీరాన్ని చంపు వారి గురించి మనం భయపడకూడదు. ఆత్మను చంపు వారిని గురించి ఏం చేయాలంటే మనం భయపడాలి. ఆ వాక్యం చెప్తుంది. కనుక రాత్రి వేళ మనలో ఉన్న భయాన్ని తీసివేసి క్రిస్మస్ ఆనందములో, క్రిస్మస్ యొక్క సమాధానములో, క్రిస్మస్ యొక్క దీవెనలో పాలుపంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి వెనుకడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా ఈ దినం ప్రభువా, అయా వాక్యాన్ని విన్నా మాలో ఉన్న మానవుల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికే దీవెనించి భూమి మీదకి ఏదించినావు నాయనా, నీకు వందనాలు. అయా మీరు సహాయం చేయండి. మాలో ఉన్న భయాన్ని, కలవరాలను ఆయన మీరు తీసివేసి సహాయం చేయండి. ఆయన ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన బిడ్డలందరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి. గొప్ప కార్యాలు మీరు జరిగించి నడిపించి సహాయం చేయండి. మా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేరుకుంటున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరి వచ్చిన మనకు, మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడనిపించునుగాక. ఆమె ఆమె. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. అలాగే మా పరిచర్య కోసం ప్రార్థించండి.
దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకి మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.